ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి గురువులు తప్పతాగి తప్పుదారి పడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వీరిపై విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ అనేక పాఠశాలల్లో ఇదే తంతు కనబడుతుంది. తాజాగా హుజరాబాద్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ మద్యం సేవించి విధులకు హాజరయ్యారనేటువంటి ఆరోపణలతో ఇద్దరు ఉపాధ్యాయులను, అలాగే చెల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విధులను నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలు ఫాలో కావట్లేదని మరొక ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు విద్యాశాఖ అధికారులు. వివరాల్లోకి వెళ్తే మనకి ప్రవీణ్ కుమార్ అలాగే సమ్మయ్య అనేటువంటి ఉపాధ్యాయులు హుజరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవించి పలుమార్లు హాజరయ్యారు. విద్యార్థులకు వీరేం పాఠాలు చెప్తారు అని చెప్పేసి నివేదిక అందింది. దీని మీద నిజమే అని చెప్పి తేలింది విచారణలో. దీంతో వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే చెల్పూర్కు సంబంధించినటువంటి ఐలయ్య అనేటువంటి ఉపాధ్యాయుడు సైతం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇక రామడుగు మండలంలో సైతం ఒక అటెండర్ తప్పతాగి విధులకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేశారు. మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా ఇటు కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో సైతం అటెండర్ చేసినటువంటి ఆగడాలు ఇంత అంత కాదు. ఆయన్ని సస్పెండ్ చేశారు. అలాగే ప్రధానోపాధ్యాయురాలని సైతం సస్పెండ్ చేసినటువంటి విషయం మనకు విదితమే. ఖచ్చితంగా విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు స్థానికులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.